వాటి న్యూస్ హైదరాబాద్ మెట్రో రైల్ ఈ ఏడాది జూన్ మొదట్లో పట్టాలెక్కనుంది. మియాపూర్ ఎస్ఆర్ నగర్ రూట్లో సర్వీసులు ప్రారంభిస్తామన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మరోవైపు కీలకమైన ఒలిఫెంటా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యాక నాగోల్ బేగంపేట మార్గంలో కూడా సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. మెట్రో ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతుండటంతో మరో 2 ఏళ్ల పాటు ఎల్ఎన్టీతో ఒప్పందం పొడిగించామన్నారు ఆయన. మొత్తం మెట్రో రైల్ ప్రాజెక్టు 2018 చివరికి పూర్తవుతుందంటున్న మెట్రో ఎండీతో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాదీల కలల ప్రయాణం మెట్రో రైల్ ప్రాజెక్టులో ప్రయాణించాలన్నది హైదరాబాదీలు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. మెట్రో రైల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మెట్రో రైల్ పనులు ఎలా కొనసాగుతున్నాయని చెప్పడానికి ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒలిఫెంటా ఏరియాలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇది కీలకమైనటువంటి నిర్మాణంగా మెట్రో రైల్ అధికారులు భావిస్తున్నారు. ఈ యొక్క నిర్మాణంతో పాటు హైదరాబాద్లో మెట్రో రైల్ ఎప్పుడు ప్రారంభమవుతుందని దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఏంటి సార్ ఈరోజు ఈ స్టీల్ బ్రిడ్జ్ యొక్క ఫెసిలిటీ ఏంటి, దీనివల్ల ఎందుకు ఆలస్యం అవుతుందా, ఎప్పుడు పూర్తవుతుంది పనులు? మీ అందరూ చూస్తూ ఉన్నారు, హైదరాబాద్ మెట్రో రైల్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అనేకమైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. ఈ సైట్ చూడండి, ఒలిఫెంటా సైట్ అని. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండు వైపులా కూడా విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. ఇటువంటి బ్రిడ్జ్ నార్మల్గా కట్టేది ఏంటంటే నదుల మీద కానీ లేకపోతే వ్యాలీస్ మీద కానీ కడతారు. ఇక్కడ జనం సందోహం ఉన్నప్పుడు కట్టడం చాలా కష్టమైనటువంటి పని అనమాట. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయి ఈ బ్రిడ్జ్ కట్టడంలో. ఇది మెయిన్ 272 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ లెంగ్త్ ఉన్నటువంటిది. దీన్ని కట్టాలంటే స్టీల్ బ్రిడ్జ్గా డిజైన్ చేసి దీన్ని మొత్తం మీరు చూడండి, ఆ హైట్లో 60 అడుగుల నుంచి 90 అడుగుల హైట్లో ఉంటుందన్నమాట. అంటే బాటమ్ అనేటువంటి 60 అడుగుల హైట్లో ఉంటుంది, టాప్ అనేటువంటిది 90 అడుగుల హైట్, 90 నుంచి 95 అడుగుల హైట్లో ఉంటుందన్నమాట. ఇది మొత్తం 1100 టన్నుల బరువు ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది. ఇది అనేకమైనటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దీన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ HSFG అని చెప్పేసి హై స్ట్రెంగ్త్ ఫ్రిక్షన్ గ్రిప్ బోల్ట్స్ అని, నా ఆర్డినరీ బోల్ట్స్ పనిచేయవు అటువంటి బోల్ట్స్ తీసుకురావటం, అనేకమైనటువంటి ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ తీసుకురావటం, స్పిరికల్ బేరింగ్స్ అని స్పెషల్ బేరింగ్స్ తీసుకురావటం చేసి ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాబోతోంది. ఎందుకంటే అనేకమైనటువంటి రైల్వేలో కానీ లేకపోతే ఇతర బ్రిడ్జ్ల్లో కానీ దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనేకమంది ఇంజనీరింగ్ మేధావులు వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్రిడ్జ్ అక్కడ కట్టలేదు అన్నమాట. అనేకమంది అన్ని చర్యలు తీసుకుని మేము చాలా కేర్ఫుల్గా చేస్తున్నాము. ఇది స్టెప్ బై స్టెప్ అంట. మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా ఒరిజినల్గా గజియాబాద్ ఫ్యాక్టరీలో చేయించాము ఢిల్లీ దగ్గర. అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్ స్టెప్ బై స్టెప్ అంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ తీసుకొచ్చి, అంటే ఇదే కండిషన్స్ అక్కడ సిమ్యులేట్ చేసి అక్కడ కట్టిన తర్వాత మళ్ళీ అక్కడ విప్పి ఇక్కడ తీసుకొచ్చి ఒకటి బిగిస్తూ ఉన్నాం అన్నమాట. ఇది అంత హైట్లో ఆర్డినరీ పీపుల్ చేయలేరు. అది ఆ టార్క్ని తిప్పడం అనేటువంటిది అని అనమాట. దానికోసం స్పెషల్ ఎక్స్పర్ట్ మా వర్కర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు అనమాట. ఇది కంప్లీట్ అయితే దీన్ని మనం నాగోల్ మెట్టు కూడా మీకు తెలుసు 2 సంవత్సరాల క్రితమే పూర్తయింది. దాన్ని సికింద్రాబాద్ కూడా క్రాస్ అయిపోతుంది కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఉంటుంది. అక్కడ నుంచి మనం బేగంపేట వరకు తీసుకెళ్ళవచ్చు. ఇవన్నీ ప్లాన్ తోటి మనం సిస్టమేటిక్గా చేస్తున్నాం. సార్ టెక్నాలజీ పరంగా అద్భుతంగా ఉంది యాక్చువల్గా. మరి నేను సామాన్య హైదరాబాద్ని ఎప్పుడు మెట్రో రైలు ఎక్కుతాను, ఎప్పుడు డేట్ ఏమైనా ఫిక్స్ చేస్తాం? మీరు చేస్తాను, నేను ముందే చెప్పడం జరిగింది. ముందు ఈ సంవత్సరం మధ్యకాలంలో డెఫినెట్గా మెట్రో రైల్ ఒక భాగాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఆ తర్వాత కొద్ది మంత్స్ గ్యాప్ ఇచ్చి రెండోదాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఈ అయిన తర్వాత మొత్తం ఈ సంవత్సరమే 2 కారిడార్లు కంప్లీట్గా పూర్తవుతాయి. వచ్చే సంవత్సరం మొత్తం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఆర్ఓబి పనులకు సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ పనుల యొక్క స్టేటస్ ఏంటి సార్? స్టేటస్ చెప్తున్నాం కదా, మొత్తం 3 ఆర్ఓబీలు ఆల్రెడీ కంప్లీట్ అయింది. భరతనగర్ కంప్లీట్ అయింది, మెట్టు కూడా కంప్లీట్ ఇది చిలకలు కూడా కంప్లీట్ అయింది, ఆలగడ్డ బావి కూడా కంప్లీట్ అయింది. ఈ మిగతా ఇవన్నీ కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. అని అన్నీ కూడా అనుకున్నట్టుగానే జరుగుతుంది. చెప్పాను జూన్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సంవత్సరం మధ్యలో డెఫినెట్గా ఉంటుంది. అది కరెక్ట్ టైం ఎప్పుడు అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెట్రో రైలు పనులకు సంబంధించి వేగంగా జరుగుతున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మనతో ఇక్కడ అనేక మంది అధికారులంతా ఈ పని మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ యొక్క ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఉందో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని దాదాపు భారీగా కొనసాగిస్తున్నటువంటి పనులు మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి టీం సభ్యులంతా కూడా ఇక్కడ మెట్రో రైల్ పనులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలని మనం చేస్తున్నాం. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దాదాపు నాగోల్ నుంచి ప్రకాష్ నగర్ వరకు ఏదైతే బేగంపేట ఏరియా ఉందో ఆ ప్రకాష్ నగర్ వరకు కూడా మెట్రో రైలును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా మెట్రో రైల్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే ఇలాంటి బ్రిడ్జి నిర్మాణం మూలంగా సమయం ఎక్కువ తీసుకుంటుంది కనుక కాస్త ఆలస్యం అవుతుందని చెప్పి కూడా మెట్రో రైల్ అధికారులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ గణపతితో